హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఆనందిని ఆదిత్య నుండి విడదీయడానికి ఇక సునంద వేసిన ప్లాను. ఇక సునంద ఆనందిని అపార్థం చేసుకుని ఆదిత్యని ఆనందిని విడదీసి ఇక ఆదిత్యకి మరో పెళ్లి చేయబోతున్న ఇక సునందకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఆనంది. అయితే అదేలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆదిత్య ఆనంది మాట్లాడడం అంతా సునంద అయితే వింటుంది. ఇక సునంద ఇక ఆదిత్యని ఆనందిని అలా చూసి ఇక సునంద అక్కడి నుంచి ఆవేశంతో ఇంటికైతే వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇక ఆదిత్య కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక ఆదిత్యని చూసి సునంద, అరే ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి, నేను ఆఫీస్కి వెళ్ళి పని పూర్తి చేశాను కదా అని ఇక అంటూ ఉంటాడు. ఆదిత్య అయితే, లేదురా నేను మర్చిపోయాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చావేమో అని అనుకున్నాను, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు నిజమే చెప్తావు కదా అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అమ్మ నీకు తెలియకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని ఇక అనగానే, అయినా నువ్వు నీ మనసులో ఆనంది ఉందని నాకు అనిపిస్తుంది, ప్రతిసారి నువ్వు సైలెంట్గానే ఉండిపోతున్నావు, అయినా ఆనంది గురించే ఆలోచిస్తున్నావు అని నాకు చాలా ఆందోళనగా ఉంది. నీకు ఆనందిపై తమ్ముడు అన్నట్లు ఇంకా ఆనంది నీ మనసులోనే ఉంటే నాకు చెప్పడు, ఇప్పుడే వెళ్ళి ఆనందికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకువస్తాను, నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, చెప్పరా, వెంటనే ఆనంది దగ్గరికి వెళ్ళమంటావా, ఆనందికి క్షమాపణ చెప్పి తీసుకురమ్మంటావా చెప్పు, ఇప్పుడే వెళ్ళి ఆనందిని తీసుకువస్తాను అనిక సునంద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఆనందికి క్షమాపణ చెప్పడం ఏంటి, నువ్వు ఆనందిని తీసుకురావడం ఏంటి మమ్మీ అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. ఏమో నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ప్రతిసారి ఆనంద్ గురించే ఆలోచిస్తున్నావని ఇక ఆనంది నీ మనసులో ఇంకా ఉందని నాకు అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను అని ఇక సునంద అనగానే, లేదమ్మా ఆనంది నీ విషయంలో తప్పు చేసింది కాబట్టి మన ఇంటి పరువు పోవడానికి కారణమైన ఆనందిని నేనెలా నీకు ఇష్టం లేకుండా ఇంటికి తీసుకువస్తాను అనిక ఆదిత్య అనగానే, నేను ఒక మాట చెప్తా వింటావారా అనిక అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఆదిత్య, నువ్వు ఏది చెప్పినా వింటానమ్మా అనిక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద అయితే, నేను ఇక నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను అనిక అనగానే ఇక అప్పుడే ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను, నువ్వు ఆనందిని మర్చిపోవడానికి ఇక ఆ రెండో పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక అని అంటూ ఉంటాడు. ఆనంది మమ్మీ అని ఆదిత్య అనగానే, ఆనందికి విడాకుల నోటీస్ పంపిద్దాం అని ఇక అంటూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక నువ్వు చెప్పినట్లే రెండో పెళ్లికి నేను ఆలోచిస్తానమ్మా, కానీ ఇప్పుడే కాదు అని ఇక ఆదిత్య తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక సునంద మాత్రం ఎలాగైనా ఆదిత్యకి ఇక ఆనందికి విడాకులు ఇప్పించాలి, ఆదిత్యకి మరో పెళ్లి చేయాలి అని ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనందిని ఎలాగైనా ఆదిత్య నుండి దూరం చేయాలి, ఇక ఈ ఇంటి పరువు పోవడానికి ఇక అత్తగా నేను కాకుండా ఇక తను నా భర్త రెండో భార్య తన అత్తలాగా స్వీకరించింది, అలాంటి ఆనందిని నేనెందుకు ఇలా చేస్తాను, ఖచ్చితంగా ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తాను, ఇక ఆనందికి ఆదిత్యకి విడాకులు ఇప్పిస్తాను అని ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే ఇక వెంటనే విడాకుల నోటీస్ తీసుకువచ్చి ఆదిత్యకి చూపిస్తుంది. అరే ఇది విడాకుల నోటీస్, వెంటనే లాయర్ దగ్గర సైన్ చేపిస్తాను, ఇక్కడ నువ్వు సైన్ చేయి, ఆనందికి ఈ నోటీస్ని పంపిద్దాం అని ఇక సునంద అనగానే ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఏంటి మమ్మీ నిజంగానా అని అనగానే, అవునరా నిజంగానే నా ఇంటి పరువు తీయడానికి కారణం ఆ ఆనందిని ఇంట్లోకి నేను ఎప్పటికీ రానివ్వను, ఆనందిని నువ్వు ఇంట్లోకి తీసుకొని వస్తానంటే చెప్పు, నేను ఓకే అంటాను, ఇంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకుంటాను, కానీ ఆ తర్వాత నేను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను, అది ఇష్టమైతే చెప్పు అని ఇక సునంద అనగానే ఆదిత్య ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మమ్మీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, ఆనంది కోసం నువ్వు ఇంట్లో నుంచి పోవడమా, లేదు ఆనందే నాకు వద్దు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, ఇంకేంటి ఆలోచిస్తున్నావు, మరి ఈ పేపర్స్పై సైన్ చేయి, ఈ నోటీస్ వెంటనే ఆనందికి పంపించేద్దాం అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, సరే మమ్మీ నువ్వు అనుకున్నట్లు ఖచ్చితంగా ఇందులో సైన్ చేస్తాను,
నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి అని ఇక ఆదిత్య అంటూ వెంటనే ఆ విడాకుల నోటీస్పై సైన్ చేసి ఇక ఆ నోటీస్ని ఇక ఆనంద్కి పంపించాలని ఇక సునంద చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక సునంద గుడిలో ఉన్న ఆనంది దగ్గరికి గుడిలో ఆనంది ఇక దీపం వెలిగిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దీపాలు వెలుతురి ఇక గాలికి అటు ఇటు పోవడంతో ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సునంద వస్తుంది. ఇక సునందని చూసి ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారు అని ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి ఆనంది ఎలా చూస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. ఇక అప్పుడే నేను నీ కోసం వచ్చాను అని ఇక అనగానే అప్పుడే ఆనంది చాలా సంతోషపడుతుంది. అత్తయ్య గారు తెలుసు అత్తయ్య గారు, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నేను నన్ను ఇంటికి తీసుకుపోవడానికే వచ్చారు అత్తయ్య గారు అని ఇక ఆనంది ఇప్పటికైనా తెలుసుకోండి అత్తయ్య గారు, నేను కావాలని ఇదంతా చేయలేదు. అసలు ఈ పెళ్ళికి నాకు సంబంధం ఏమీ లేదు. ఈ విషయం గురించే చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేరు అత్తయ్య గారు అని ఇక ఇప్పటికైనా అర్థం చేసుకోండి అత్తయ్య గారు, నేను ఏ తప్పు చేయలేదు. అసలు నేను ఇక అక్కడ చైత్రకి ఇక శ్రీతనికి పెళ్లి జరిపించాలని కూడా చూడలేదు అత్తయ్య గారు. ప్లీజ్ అత్తయ్య గారు నమ్మండి నన్ను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఆపు, నీ మాటలు ఆపు, ఇక నువ్వు చెప్పే అబద్ధాలని ఆపానంది. ఇక చాలు, నేను విన్నాను. మా ఇంటి పరువు నా పరువు అంతా తీసావు. ఇన్ని రోజులు మేము పెంచుకున్న పేరు మొత్తం ఒక్కసారి పడేశావు. అలాంటిది నిన్ను ఇంకా ఎలా నమ్మమంటావు? ఇక నీకు నాకు సంబంధం ఏమీ లేకుండా ఈరోజు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అనిక సునంద ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఇక ఏంటత్తయ్య గారు అని అనగానే ఆనంది నీకు ఆదిత్యకు విడాకులు ఇవ్వడానికి ఇప్పుడు నోటీస్ తీసుకుని వచ్చాను. అసలు ఆదిత్యకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నాను. ఆదిత్య కూడా ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు అని అనగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నేను ఆదిత్య నా నుండి దూరం కావడం ఏంటి? ఆదిత్య గారు నాకు చాలా ఇష్టం. ఆదిత్య గారి కోసం నేను ఏదైనా చేశాను. అయినా నేను ఏ తప్పు చేయలేదు అత్తయ్య. ఆదిత్య గారిని నన్ను విడదీయకండి కానీ చాలా బాధపడుతూ ఉంటుంది. లేదానంది, ఆదిత్య తన ఇష్టపూర్తిగా ఈ విడాకుల నోటీస్పై సైన్ చేశాడు. ఇందులో నువ్వు కూడా సైన్ చేసే, ఇది లాయర్కి పంపించేశాను అని ఇక సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నీకు టైం కావాలంటే టైం తీసుకొని ఇందులో సైన్ చేయి, ఈ పేపర్ తీసుకో అని సునంద ఆనందికి గుడిలో ఆ పేపర్ని ఇస్తుంది. అప్పుడే ఆనంది కళ్ళలో నీళ్లు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య, చేయని తప్పికి నేరాన్ని అనుభవిస్తున్నాను. ఈరోజు ఆదిత్య గారు కూడా నన్ను నమ్మడం లేదు, ఇక మీరు కూడా నన్ను నమ్మడం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. అసలు అక్కడికి ఛానల్ వాళ్ళు ఇక ప్రెస్ వాళ్ళు ఎలా వచ్చారో నాకు తెలియదు అత్తయ్య గారు. ఆ పెళ్ళి కూడా నేను వెళ్ళలేదు. అసలు సీతనికి చైత్రకి అక్కడ పెళ్ళి జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలీదు. కానీ ఇప్పుడు నేను అందరి ముందు తప్పు చేసిన దాంట్లో నిలబడవలసి వచ్చింది. ఈరోజు ఈ తప్పు వల్ల ఆదిత్య గారు నా నుండి దూరం అయిపోతున్నాడు అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే నేను ఎలాగైనా తప్పు చేయలేదని నిరూపించుకోవాలి, అత్తయ్య గారిని నమ్మించాలి, లేకపోతే ఆదిత్య గారు నాకు దూరం అయిపోతారు, ఆదిత్య గారు నా నుండి దూరం అయిపోతారు అని ఇక ఆనంది అక్కడే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న జీవన ఇక అలక్యని తీసుకొని ఆనంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి. వెంటనే నువ్వు గుడికి రా, గుడిలో అత్తయ్య గారు ఆనందికి విడాకులు పేపర్ ఇస్తుంది, అది చూద్దాం అని అలక్యకి జీవన ఫోన్ చేస్తుంది కదా. ఇక అలక్య జీవన ఇద్దరూ కలిసి గుడికైతే వస్తారు. ఇక ఆనంది చాలా బాధపడడం చూసి ఇక నీ గతి అంతే, ఇక నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించినట్లే, ఇక అత్తయ్య గారు నిన్ను నిజంగానే తప్పు చేశావని నమ్ముతున్నారు. ఇక అత్తయ్య గారు నిన్ను ఇక ఇంట్లో నుంచి పంపించడానికి కూడా సిద్ధపడ్డారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరగా ఇక నిన్ను బయటికి గెంటేస్తే అయిపోతుంది అని జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక జీవన అటుగా అలేఖ్యని తీసుకొని పక్కకు వెళ్ళడం ఇక వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆనంది ఆ పేపర్ని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య జీవన ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఆనంది ఇదేంటి అలేఖ్య జీవన కదా, వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారేంటి అని ఇక ఆనంది అలాగే ఆగి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య జీవన ఇద్దరు ఇక చూసావు కదా అలేఖ్య, మనం అనుకున్న ప్రకారం ఆ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తున్నాం. ఆ ప్లేస్లో నువ్వు రావాలి, ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి. ఇక ఆ తర్వాత మనం ఆటలు ఇక ఎంజాయ్ మనదే, ఇక ఆ ఇల్లు ఆ ఆస్తి అంతా అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య అవును జీవన, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆదిత్య నాకు దగ్గర అయిపోతున్నాడు. ఇక ఆదిత్యని నేను తొందరగా దగ్గర చేసుకుంటాను. ఆదిత్య తిరిగి నా మెడలో తాళి కట్టేలా చేశాను. ఇక ఆ ఇంటి కోడలుగా నేను అడుగు పెడతాను. ఇక ఆనంది బయటికి వెళ్ళబోతుంది. అంటే సునంద అత్తయ్య గారే ఖచ్చితంగా తనని బయటికి పంపించేస్తారు అని ఇక ఈరోజు
దానికంతటికీ కారణం మనమే. ఇక ఆ ఛానల్ వాళ్ళు ఇక ఆ ఛానల్ వాళ్ళు రావడం, ఆ ఛానల్ వాళ్ళని అదంతా మనమే సెట్ చేసాం. ఆ తర్వాత పెళ్లి కూడా సీతన్‌కి, చైత్రకి హడావిడిగా జరిగేలా మనమే చేసాం కదా! ఇక ఆ పెళ్ళికి ఆనంది అటెండ్ అయ్యేలా చేసాం. ఇదంతా ఆనందియే చేసినట్లుగా మనం నిరూపించాం. చాలా సంతోషంగా ఉంది. ఇక అని అంటూ ఉంటాంది జీవనైతే. అవును జీవన, ఇదంతా మనమే చేసాం. కానీ మనకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీ వల్ల నేను మళ్ళీ ఆ ఇంటికి కోడలు కాగలుగుతున్నాను అని ఇక అలెక్కి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే గుడిలో చైత్రకి, సీతనికి బెదిరించి ఇక ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళిద్దరికీ హడావిడిగా పెళ్లి జరిపించేలా చేసి, ఆ తర్వాత ఛానల్ వాళ్ళని అక్కడికి వచ్చేలా చేసిందంతా మీరా. మీ గురించి ఇప్పుడే బయట పెడతాను. అత్తయ్య గారికి నిజాన్ని నిరూపిస్తాను. నేను నిర్దోషి అని, అసలు నిందితురాలు నువ్వని ఇక సాక్ష్యంతో సహా నిరూపిస్తాను అని ఇక ఆనంది అయితే ఇక అక్కడున్న అలేఖ్య, జీవన మాట్లాడుకోవడం అంతా వీడియో తీస్తుంది. ఇక నన్ను ఆదిత్యని విడదీసి నువ్వు ఆదిత్యకి దగ్గర కావాలనుకుంటున్నావా అలేఖ్య? అయినా ఇంకొకరి భార్యవు నువ్వు. అలాంటిది ఇంకా నా భర్తని నువ్వు లొంగ తీసుకోవాలని చూస్తున్నావా? నేను మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టను. ఇక ఈరోజు నేను బాధపడడానికి కారణం ఆదిత్య గారు ఇష్టం లేకపోయినా నాకు విడాకులు ఇవ్వడానికి కారణం అంతా మీరేనా? వదిలిపెట్టను. ఇప్పుడే నీ గురించి అంతా బయట పెడతాను అని ఇక ఆనంది అయితే చాలా హడావిడిగా సునంద ఇంటికి పేపర్ తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, అందరూ హాల్లో ఉంటారు. అప్పుడే ఇక సునంద, ఏంటి ఆనంది సైన్ చేసావా? తొందరగానే చేసావే అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, అత్తయ్య గారు సైన్ కాదు, నేను ఒక విషయం మాట్లాడడానికే వచ్చాను అని అనగానే, నీకు అత్తయ్య ఎవరు లేరు. ఎందుకంటే ఇక నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన మనిషివి. కాబట్టి నీకు అత్తయ్య లాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకోసారి అత్తయ్య అని నన్ను పిలవకండి అని ఇక సునంద అంటూ ఉంటుంది. సరే నేను చెప్తున్నాను చూడండి మేడం, మీకు నిజాన్ని నిరూపించడానికే ఇక్కడికి వచ్చాను. ఇక నేను నిజంగానే చైత్ర సీతన్ పెళ్ళి నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానని, ఇక చైత్ర ఇక ఈ ఇంటి రెండో భార్య కూతురు, ఇక ఆదిత్య గారికి చెల్లెలని అందరి ముందు నేను తెలియజేశానని ఛానల్ వాళ్ళకి, ఇదంతా నా వల్లే జరిగిందని మీకు కోపం కదా అత్తయ్య. కావాలంటే ఇదంతా నేనే చేశానని, కావాలని ఇదంతా మన కుటుంబం పరువు నేనే తీయాలని తీశానని మీరు అనుకుంటున్నారు కదా అత్తయ్య. మీరు అనుకున్నట్లే ఇక నేను తప్పు చేయలేనని తెలిస్తే ఆ తర్వాత నన్ను ఇంట్లోనికి రానిస్తారా అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది మాటలకి, నువ్వు తప్పు చేయలేదని ఎలా అంటావు ఆనంది? నువ్వు తప్పు చేశావు, నువ్వు చేశావు కాబట్టే నేను బయటికి గెంటేశాను, లేకపోతే నీ మీద నాకు కోపం ఏంటి అని ఇక సునంద అంటూ ఉంటుంది. అత్తయ్య, నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు, కానీ నేను తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది. ఎందుకంటే నేను చేయలేని తప్పుని నేను ఎలా అంగీకరిస్తాను? అందుకనే మీరు పంపించేస్తే ఇంట్లో ఉండే హక్కు నాకుంది. కానీ మీరు నేను చేయని తప్పుకి నాపై నింద పడింది, అలానే నేను ఉంటే ఖచ్చితంగా నేనే తప్పు చేశానని అనుకుంటారు. కాబట్టి నేను బయటికి వెళ్ళి నేను నిర్దోషినని నిరూపించాలి. మీ ముందు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అన్నదే నా ఆశ. అందుకే ఈ ఆశని నెరవేర్చడానికి ఇక్కడికి వచ్చాను అని ఇక ఆదిత్య గారిని నన్ను ఎప్పటికీ మీరు దూరం చేయలేరు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్య నా కొడుకు, నా మాట వింటాడు అని సునంద అంటూ ఉంటుంది. అత్తయ్య, నీ కొడుకు నాకు తెలుసు. ఖచ్చితంగా ఆదిత్య గారు అమ్మ మాట జవదాటడు, అటు భార్య మాట కూడా జవదాటడు. కానీ నేను నిజాన్ని చెప్తున్నాను కదా అత్తయ్య, అందుకే ఇక నేను ఆదిత్య గారిని నా నుండి దూరం చేసుకోను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే జీవన ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడికి వచ్చింది? అయినా ఇక ఇదంతా తను చేయలేదని మేము చేసామని నిరూపిస్తుందా? అయినా తనకి సాక్ష్యాలు ఎక్కడివి అని ఇంకా జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే, అత్తయ్య గారు నేను తప్పు చేయలేను, కావాలంటే నేను నిరూపిస్తాను అని అనగానే, ఏంటి నిరూపించేది? సాక్ష్యాలతో ఈరోజు మేమందరం టీవీలలో వచ్చేలా చేశావు, ఛానళ్ళలో వచ్చేలా చేశావు, మన కుటుంబం పరువు తీసావు, ఇంకా సాక్ష్యాలు అంటే వింటానంది. ముందుగా నువ్వు ఆ పేపర్లో సైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సునంద అనగానే, అత్తయ్య నేను పేపర్లో సైన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రాలేదు అని ఇక అంటూ వెంటనే, అత్తయ్య గారు ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో మీకే అర్థమవుతుంది అని ఆనంది అయితే తన ఫోన్ని ఇక సునందకి ఇస్తుంది. సునంద వెంటనే ఆ ఫోన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది.
అలెక్య జీవన మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక అలెక్యతో జీవన మనిద్దరమే కల మనమే కల ఈ విధంగా కావాలని చేశాము. ఇక ఆనందిని చాలా బాగా ఇరికించాము. ఈరోజు ఇక ఆనంది ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మన వల్ల ఇదంతా మనమే చేశాము. చాలా సంతోషంగా ఉంది. ఇక ఆదిత్యకి నేను భార్యగా ఆ ఇంట్లో అడుగు పెడతాను అని ఇక అలెక్య జీవన అలా మాట్లాడుకోవడం అంతా ఇక ఆ ఫోన్లో వీడియోలో ఉంటుంది. అది విన్న సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ఇదంతా జీవన అలెక్య చేశారా అనిక అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీరు అనుకున్నట్లు నేను చేయలేదు, అదంతా జీవన అలెక్య కలిసే చేశారు అని చెప్పగానే సునంద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక జీవన మాత్రం షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ వీడియో అంటే గుడిలో ఆనంది మమ్మల్ని చూసిందనమాట అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే ఇదంతా నువ్వు చేసావా? నేను ఆనందిని తప్పు పట్టాను, ఆనందిని ఆదిత్య నుండి దూరం చేయాలనుకున్నాను. ఇక నీ వల్ల ఇదంతా నీ వల్లనా ఈరోజు మన కుటుంబం పోరాడానికి కారణం నీ వల్ల అని ఇక సునంద అయితే జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చూసావు కదా అత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎప్పటికీ ఏ తప్పు చేయనత్తయ్య, మన కుటుంబం పరువు నేనెందుకు తీస్తానత్తయ్య అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద, అమ్మ ఆనంది నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, ఇక తప్పు చేసిందే కనుక ఇంకా ఆదిత్యని నీ నుండి దూరం చేయాలనుకున్నాను, నన్ను క్షమించమ్మా అని ఇక ఆనందిని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక సునంద అయితే అప్పుడే ఇక ఆదిత్య, ఆనంది నిన్ను విడిచి నేను కూడా ఉండలేను ఆనంది, నువ్వు తప్పు చేయలేవని నాకు అర్థమవుతుంది, కానీ అమ్మ మాటని నేను ఇక ఎప్పటికీ వింటాను, అమ్మ గురించి నా గురించి తెలుసు కదా ఆనంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. వెంటనే నన్ను క్షమించరా, నేనే మీ ఇద్దరిని విడదీశాను అని ఇక సునంద అయితే దగ్గరుండి ఆదిత్యని ఆనందిని కలిపేస్తుంది. ఇక చైతన్య అయితే ఇక జీవన చెంప పలగొట్టి మళ్ళీ వదిన విషయంలో మీరు ఏదైనా తప్పు చేసి వదిన విషయంలో ఇక వదినపై ఆ నింద మోపినట్లు చూడాలి, నిన్ను చంపేస్తాను, నిన్ను వదినలాగా వదినని ఏ తప్పు చేయకపోయినా ఇక అమ్మ బయటికి గెంటేసిందే, అదే విధంగా నిన్ను కూడా బయటికి గెంటవలసి వస్తుంది, జాగ్రత్త అని చైతన్య అయితే ఇక జీవనకి వార్నింగ్ ఇస్తాడు. ఇక జీవన నిజస్వరూపం అందరి ముందు ఇక బయట పెడుతుంది ఆనంది అయితే. ఇక సునంద ఆనంది ఏ తప్పు చేయలేదని తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.